బాగుంది సినిమా, చాలా బాగుంది. సైంధవ్ బాగుందండి, మీనింగ్ఫుల్ మూవీ, బాగుంది. సినిమా మొత్తం చూసాక ఇలాంటి రోల్స్ అయితే వెంకటేష్ గారే చేయాలని నాకు అర్థమైంది. వెంకటేష్ గారు ఏజ్కి తగ్గట్టు చేశారు రోల్. ఏవో డాన్సులు, గాల్లో ఎగిరి కొట్టడాలు అయితే లేవు, భూమి మీద నుంచొని కొట్టారు ఆయన. మీకు బాగా బాగుంది. బాగా నచ్చిన సీన్ ఇస్ ఆల్ డాటర్. వెన్ ఎవర్ వెంకటేష్ గారు ఆయన కూతురుతో ఎప్పుడైతే కనిపించారో ఆ సీన్స్ అన్నీ ది బెస్ట్. బికాజ్ ఆయన సెంటిమెంట్ వెంకటేష్ గారు తప్ప ఇంకెవరు పండించగలుగుతారు, ఇంకెవరు చేయలేరు అలాంటి సెంటిమెంట్. చాలా అది ఆ సీన్స్ మీనింగ్ఫుల్గా ఉన్నాయి, అండ్ మీనింగ్ఫుల్గా ఉన్నాయి. ప్లస్ ఆయన రిలేషన్ ఆయన డాటర్తో, ఆ డాటర్ని ఎలా కాపాడతారు ఆ మెడికల్ ప్రాబ్లం నుంచి. ఈ సినిమాలో వెంకటేష్ గారు సైకోలా ఉన్నారని చెప్పి విన్నాను. సైకో పేరు, బట్ యాక్చువల్లీ సైకోలా ఉన్నారా వెంకటేష్ గారు? కాదు, సైకో. నో, ఆయన పేరు నుంచి అలా వచ్చింది. సైంధవ్ కోనేరు పూర్తి పేరు. సో సైకో అలా కలుపుకున్నారు అంతే. డైరెక్టర్ కూడా శైలేష్ కోలాను కదా, సైకో ఎలా కలిపాడో డైరెక్టర్ బ్రాండింగ్ అక్కడ హీరోకి కూడా అలానే సైకో అని కలిపేసుకున్నారు. కానీ బట్ యాక్చువల్లీ హీఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ సైకో, మెచ్యూర్డ్ క్యారెక్టర్ ఇది. వెంకటేష్ ఫ్యామిలీ హీరో కదా, ఒకేసారి ఇలా మాస్ యాక్షన్ కి కనిపించేసరికి ఎలా అనిపించింది? ఇది మాస్ కాదు, యాక్షన్ మూవీ. మాస్ ఆడియన్స్ కి మాత్రమే నచ్చుతుందని అనట్లేదు, బట్ ఇట్స్ అన్ యాక్షన్ మూవీ, మీనింగ్ఫుల్ యాక్షన్ మూవీ. అవును, ఫ్యామిలీ ఆడియన్స్ కి వాయిలెన్స్ ఉంది కాబట్టి నచ్చకపోవచ్చు, నాకు తెలీదు. అంటే వాయిలెన్స్ ఉంటే వాయిలెన్స్ నచ్చదు అనుకున్న వాళ్ళకైతే నచ్చదు, బట్ ఆ స్టోరీకి మరి ఆ వాయిలెన్స్ కావాలేమో. లేదండి, నా కూతురు అయితే భయపడింది. తను 8 ఏళ్ళు, అమ్మో మధ్య చాలా మటుకు ఉంది వాయిలెన్స్. ఇట్స్ కంప్లీట్ యాక్షన్ మూవీ. వెంకటేష్ గారు యాక్టింగ్ గురించి అయితే యూ ఆల్ నో వెరీ వెల్, బట్ అపార్ట్ ఫ్రమ్ వెంకటేష్ గారు యాక్టింగ్, ఈ స్టోరీకి ఆయన ఏజ్కి తగ్గట్టు ప్లే చేశారు. వాయిలెన్స్ ఉంది, నేను కాదనట్లేదు, అసలు వాయిలెన్స్ అయితే ఉంది. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ డాటర్ కోసం చేసింది ఇవన్నీ. సో వాళ్ళ డాటర్ ఆ సెంటిమెంట్ కూడా అంతే ఉంది. ఉంది. వెంకటేష్ గారి ఫ్యాన్స్, వెంకటేష్ గారి అభిమానులు అందరూ చూడొచ్చు. వాయిలెన్స్ ఎక్కువ వద్దు అనుకుంటే మాత్రం చూడకండి, బికాజ్ వాయిలెన్స్ అయితే ఉంది, నేను కాదనట్లేదు. లాట్ ఆఫ్ బ్లడ్ షెడ్. ఓ నో, సైంధవ్ ఇస్ వెరీ నైస్, పోల్చుకోవద్దు దాంతో. సైంధవ్ బాగుంది. సైంధవ్ బాగుందండి. సెంటిమెంట్ చాలా, మీకు సెకండ్ హాఫ్లో మీకు సెంటిమెంట్, ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోతుంది, బట్ సెకండ్ హాఫ్లో మీకు సెంటిమెంట్ అంతా బయటపడుతుంది. ఆ డాటర్ సెంటిమెంట్ చాలా బాగుందండి, మీనింగ్ఫుల్ సెంటిమెంట్. ఎస్, తండ్రి కూతురు మధ్యలో ఉన్న బాగుంది. తెలిసిపోయిందా మీకు? న్యూస్ వచ్చేసింది అప్పుడే. యాక్చువల్లీ 3.5 ఇచ్చేదాన్ని, బట్ 3 బికాస్ వాయిలెన్స్ ఇస్ దేర్, లాట్ ఆఫ్ వాయిలెన్స్ ఇస్ దేర్. మీరు ఫ్యామిలీ ఆడియన్స్ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, వాయిలెన్స్ అయితే ఉంది, బికాస్ కంప్లీట్ యాక్షన్ మూవీ అది.